దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. ఆ నగరాల్లో ప్రజల నీటి కష్టాల నుంచి ఎంత చెప్పినా తక్కువే. ఈ నేపథ్యంలో భూగర్భ జలాల నిల్వ పెరిగేలా చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. అయితే తాజాగా నగరంలోని పలు అపార్ట్మెంట్ వాసులు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి బొట్టు నీటిని ఒడిసిపట్టి హైదరాబాద్ నగరవాసులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. హైదరాబాద్ నగరంలో వేసవి కాలంలో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. నీటిని పరిరక్షించుకునేందుకు అపార్ట్మెంట్ వాసులు ఇంకుడు గుంతలను నిర్మించుకుంటున్నారు. దీనిపై హెచ్ఎంటీవీ రోజు రోజుకు జనాభా పెరుగుతోంది. జనానికి తగినట్టు నీటి లభ్యత ఉండటం లేదు. అంతేకాదు అడవులు సైతం మాయమైపోతున్నాయి. మానవ అవసరాల కోసం నగరాలు, పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో మానవ అవసరాలకు తగినంత నీరు లభించటం లేదు. నీటి సమస్య కూడా తీవ్ర రూపం దాల్చుతోంది. ముఖ్యంగా పెరుగుతున్న వేడి, భూగర్భ జలాల మట్టం పడిపోవటంతో నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రపంచంలోని అనేక దేశాలు నీటి సంక్షోభంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నాయి. పాతాళ జలం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. 1000 అడుగుల లోతున తవ్వితే కాని బోర్లలో నీటి చుక్క జాడ కనిపించటం లేదు. 300 నుంచి 400 అడుగుల కన్నా లోతు నుంచి వచ్చే నీటిలో ఆరోగ్యానికి హాని కలిగించే భారలోహాలు, రసాయనాలు ఉంటాయి. అవి తాగటానికి పనికిరావని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో కూడా దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో నీటి ఎద్దడి నెలకొంది. ఆ నగరాల్లో ప్రజల నీటి కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ నేపథ్యంలో భూగర్భ జలాల నిల్వ పెంచేలాగా చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. ఇందులో పలు అపార్ట్మెంట్ వాసులు వర్షపు నీటిని వృధాగా పోకుండా రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ ను అమలు చేసి నీటిని పునరుద్ధరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వ్యక్తిగతంగానే కాకుండా సామాజిక పరంగా కూడా భారీ ఎత్తున చేపట్టగలిగితే సరైన ప్రతిఫలాన్ని పొందగలుగుతాం. ఇంకుడు గుంటలు పలానా చోట నిర్మించాలని ఏమీ లేదు. తమకు అనుకూలమైన ప్రతి చోట ఇంకుడు గుంతలను నిర్మించుకోవచ్చు. హార్వెస్టింగ్ పిట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇది 3 లేయర్స్లో మనం ఒక 7 ఫీట్ వెడల్పు అండ్ 7 ఫీట్ లోతులో ఉండాలి. పెద్ద కంకర ప్లస్ దానిపైన ఇసుక, దాని తర్వాత ఇంకో చిన్న కంకర వేసేసి దాన్ని పిట్ తయారు చేసుకోవాలి. కింద అంతా మట్టి ఉంటుంది. ఆ వాటర్ వచ్చిన పైప్ లైన్స్ అన్ని దాంట్లో కనెక్ట్ చేసుకోవాలి, బిల్డింగ్ నుండి పైనుండి. సో ఇక్కడ మాది బోర్ ఉంది కాబట్టి ఆ బోర్కి రీఛార్జ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడే వర్షాలు పడ్డా అది రీఛార్జ్ అవుతుంటుంది. సో బోర్ ఎండిపోయే అవకాశం ఉంటుంది. సమ్మర్లో అయినా కూడా మనకు మరీ ఎక్కువ ఎండలు వచ్చినా, ఎక్కువ ఇదైనా కూడా సన్నగా అయినా వస్తుంది బోరు. దానివల్ల లాభాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మీరు కూడా చేసుకోవాల్సిందిగా, అపార్ట్మెంట్ వాసులు అయినా కానీ లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ ఉన్న వాళ్ళు కూడా తగినంత ప్లేస్లో మీరు మీ యొక్క పిట్ తయారు చేసుకోండి. దానివల్ల మీకు కాకుండా మిగతా పర్యావరణానికి కూడా చాలా బాగుంటుంది. వాటర్ ప్రాబ్లం అనేది రాకుండా మనం చూసుకోవాలి. ఇది అందరి బాధ్యత. వాటర్ హార్వెస్టింగ్ వల్ల మనకి అనేక లాభాలు ఉంటాయి. మనం చేసుకుంటే ప్రతి కాలనీలో కానీ విలేజ్లలో కానీ ఎక్కడైనా ఈ హార్వెస్టింగ్ చేసుకోవడం వల్ల భూగర్భ జలాల ప్రాబ్లం రాదు. మేము 4x8 ఒక ట్యాంకు తీసినాము. దాంట్లో 8 ఫీట్ లోతు చేసినాము. ఇసుక కంకర అలా లేయర్ బై లేయర్ వేసుకుంటే మాకు ఇంతవరకు ఈ కాలనీలో, జెడ్ కాలనీలో వాటర్ ప్రాబ్లం అనేది రాలేదు. సమ్మర్లో కూడా ఈవెన్ టు సమ్మర్ మా దగ్గర 16 ఫ్లాట్స్ ఉంటాయి. సుమారుగా ఒక 150 మంది ఉంటారు. ఒక్క రోజు కూడా వాటర్ ట్యాంక్ మేము బయట నుంచి కొనుక్కోలేదు. దానివల్ల అనేక లాభాలు ఉంటాయి. ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో ఇలాంటివి పెట్టుకోవడం చాలా అవసరం. మనం ప్రతిరోజు వాటర్ గురించి అనేక రకాలుగా టీవీల్లో, పేపర్లో చూస్తుంటాము ఇబ్బందులు. అలా ఉండకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ, ప్రతి లీడర్ ప్రోత్సహించి ప్రతి ఊళ్ళో కూడా ఇలాంటివి ప్రోత్సహించి ఇలాంటివి చేయించాలి. తక్కువ ఖర్చుతో తయారు, పెద్ద లక్షలు కోట్లు ఏం కాదు. దీనికి అనేక రకాలుగా మనం ఖర్చు పెడతాం. దీనికి ఒక 20-30 వేలతోటి మనం ఊళ్ళల్లో ఈజీగా చేసుకోవచ్చు. దానివల్ల భూగర్భ జలాలు పెంచుకొని వాటర్ ఇబ్బంది రాకుండా హాయిగా ఉండొచ్చు. ముఖ్యంగా నగరాల్లో అంతటా కాంక్రీటుమయం కావడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేదు. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. భూగర్భ జలాలు ఎండిపోకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ బోరు బావికి కొంత దూరంలో ఇంకుడు గుంతను నిర్మించుకోవాలి. ఈ విధంగా ఇంకుడు గుంతలను నిర్మించుకుంటే ఎప్పటికీ బోరు బావిలో నీరు ఎండిపోదు. ప్రతి ఒక్కరూ విధిగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది. ఇది జక్వాల్ని గోల్డెన్ బ్లోసమ్ అపార్ట్మెంట్ అండి. మేము ఈ వాటర్ హార్వెస్టింగ్, ఇంజక్షన్ హార్వెస్టింగ్ పిట్ చేయించాము. దీనివల్ల మాకు చాలా ఫలితం కనిపించింది. ఇంతవరకు మేము ఎప్పుడు కూడా కాలనీలో చాలామంది వాటర్ కొంటున్నా కానీ మేము ఎప్పుడు ఒక చుక్క నీళ్ళు ఇంతవరకు కొనలేదు. 13 సంవత్సరాలు అయిందండి అపార్ట్మెంట్ కట్టి. ఏ రోజు కూడా ఒక చుక్క నీళ్ళు మేము కొనలా. ఎందుకంటే
ఇవి చక్కగా ఈ ఇంజక్షన్ హార్వెస్టింగ్ చేయించడం వల్ల ఇవి మంచిగా ఛార్జ్ అవి 365 days మీకు ఫుల్గా బోర్లు వాటర్ మనకి వస్తుంది అన్నమాట, గ్రౌండ్ వాటర్ అంతా. తర్వాత మనకి ఖర్చు కూడా పెద్ద ఎక్కువ ఏం కాదు. దీనికి ఏంటంటే బోర్వెల్ లాగా ఒక 80 ఫీటు ఒక కేసింగ్ వేస్తాడు. వేసిన తర్వాత పైన క్లోజ్ చేస్తాడన్నమాట. మధ్యలో మట్టి పడిపోకుండా, ఇవి పడిపోకుండా, రాళ్ళు రప్పలు పిల్లలు వేసేయకుండా, పిల్లలు లాంటి వాళ్ళు అందులో పడిపోకుండా దాన్ని క్లోజ్ చేస్తాడు. కాకపోతే ఈ పైప్ మొత్తం అన్నింటికి చిన్న చిన్న సెరేషన్స్ పెడతారు. ఇందులో వచ్చిన మొత్తం బిల్డింగ్లో కురిసిన బిల్డింగ్ పైన టెర్రస్ మీద కురిసిన వాటర్ అంతా కూడా ఇందులోకి ఒక్క చుక్కనకు నీళ్ళు కూడా బయటకు పోకుండా మొత్తం అంతా ఇందులోకి వస్తుందండి. దీనివల్ల ఏంటంటే పైప్ లైన్ మొత్తం అంతా కూడా అవుట్లెట్స్, మనం పైన కురిసిన వర్షపు నీరు బయటికి వెళ్ళడానికి అవుట్లెట్స్ ఉంటాయి కదా, అవుట్లెట్స్ అన్ని కట్టి ఇంటర్ కనెక్ట్ చేసి ఒక పైప్ లైన్ కింద డ్రా చేసి తీసుకొచ్చి ఇందులో కనెక్ట్ చేస్తాము. దానివల్ల మొత్తం వాటర్, టన్స్ ఆఫ్ వాటర్ వస్తుందండి. ఇది భూగర్భ జలాలు పెరుగుతాయి. దానివల్ల అందరికీ ఉపయోగం. ప్రతి పౌరుడు బాధ్యతగా వర్షపు నీటిని వృధా పోనీయకుండా ఎక్కడికక్కడ ఆ జలాలను రక్షించుకుంటే భూగర్భ జలమట్టం పెరగటానికి అవకాశం ఉంటుంది. వర్షపు నీటిని ఒడిసి పట్టడం మన కర్తవ్యంగా భావించి భూమిలోకి ఇంకిపోయే విధంగా చర్యలు తీసుకుంటే కరువు అనేది మన దరి చేరదు. వర్షపు నీరు వృధాగా పోనీయకుండా ఎక్కడికెక్కడ ఆ జలాలను ఇంకుడు గుంతలోకి చేర్చగలిగితే భూగర్భ జలమట్టం పెరగడానికి ఉపయోగపడతాయి. అయితే ఇంకుడు గుంతలు అనేవి చాలా తక్కువ ఖర్చుతో నిర్మాణం చేసుకోవచ్చు. ఆరు బయట కానివ్వండి, ఇంటి ప్రహారీ లోపల కానివ్వండి, బోర్ల చుట్టుపక్కల కానివ్వండి, ఇంకుడు గుంతల నిర్మాణం చేసుకుంటే వర్షపు నీరు అందులోకి చేరి భూగర్భ జలాలు పెరిగి భవిష్యత్తులో నీటి కొరత లేకుండా ఉంటుంది. అయితే ఈ ఇంకుడు గుంతలు అనేవి వ్యక్తిగతంగానే కాకుండా సామాజిక పరంగా భారీ ఎత్తున చేపట్టగలిగితే భూగర్భ జలాలు పడిపోకుండా కాపాడుకోవచ్చు. నీరు అనేది తరిగే నిధి, పదిలంగా పరుచుకోవడం మన విధి. కెమెరామన్ నరేష్తో అలేఖ్య, HNTV.